అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. జానకి అనుభవాలు ఆమె అమాయకత్వాన్ని సహించడం లేదు. భ్రమలకి, మౌనాలకి జీవితంలో చోటు లేదని హెచ్చరిస్తున్నాయి. శాశ్వత శత్రుత్వంతో రాజీ సాగదని తేల్చి చెప్తున్నాయి. ప్రతిదినము, ప్రతి నిమిషము, ప్రతి అనుభవము ఆమె జ్ఞానాన్ని వృద్ధి చేస్తున్నాయి. అతనితో ఆమె బంధాన్ని సడలిస్తున్నాయి. అతని నుంచి ఆమె దూరాన్ని మరింత దూరం చేస్తున్నాయి. జానకి గాయాల్ని మళ్ళీ మళ్ళీ మాపగలిగిన కాలం తన శక్తంతా కోల్పోతోంది. నిన్ను ఓదార్చటం మా వల్ల కాదు జానకి అని రోజులన్నీ నెమ్మదిగా తప్పుకుంటున్నాయి. అనంతమైన నీచ విషయాల మీద తన ఆత్మాభిమానాన్ని త్యాగం చేసే సహనం జానకిలో నశిస్తోంది. స్వేచ్ఛ అని, హక్కులని ఆమె ఎన్నడూ ఆలోచించలేదు. రోజులు శాంతంగా గడిస్తే చాలనుకుంది. హక్కులే శాంతిని ప్రసాదిస్తాయని తెలియని జానకి ప్రతి రాత్రి, ప్రతి పగలు దీర్ఘ విచారంతో గడుస్తున్నాయి. జానకి అత్తకి అర్జెంటుగా ప్రయాణం తగిలింది. వాసంతి తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పెద్ద కూతురికి ప్రసవించే రోజులని, వాసంతికి కూడా పెళ్లి సంబంధం కుదిరింది కాబట్టి పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలని ఉత్తరం అందగానే రెక్కలు కట్టుకురమ్మని ఆ ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరం చూసుకుని తల్లి కొడుకులు ఒకటే హడావిడి పడ్డారు. వాసంతికి ఎలాంటి సంబంధం కుదిరిందో, ఎంతలో కుదిరిందో వివరాలు రాయలేదని ఇద్దరు తెగ విసుక్కున్నారు. ఆ రాత్రి బస్సుకే వెళ్ళిపోయింది అత్త. వెళ్ళేటప్పుడు కోడలితో ఇల్లు వాకిలి జాగ్రత్త, అస్తమాను వెళ్ళి విశాలాక్షి దగ్గర కూర్చోకు అని హెచ్చరికలు, మందలింపులు చేసి వెళ్ళింది. అత్త కొంతకాలం పాటు ఇంట్లో ఉండదనుకుంటే జానకి మనసులో మళ్ళీ ఏదో అస్పష్టమైన ఆశ మొలకెత్తింది. పూట పూట తల్లి చెప్పుడు మాటలు లేకపోతే తన భర్త మరీ అంత పచ్చికలిగా ప్రవర్తించడేమో అనే ఆశ. ఆ ఊహకి తనకి తనే విసుక్కుంది. భార్య మీద నిజంగా మమకారం ఉన్న మనిషి అయితే తల్లి మాటలకే లొంగిపోతాడా? అలాగైతే అదేం మమకారం అని తనని తనే విమర్శించుకుంది. అయినా ఇంకా ఏదో ఆశే. అది తీరింది వారం 10 రోజుల్లోనే. తల్లి లేకపోయినా కొడుకులో వీసమెత్తి మార్పు లేదు. చిటికీ మాటికి ఆయన రుసరుసలు, ఆ నిర్లక్ష్యం, ఆ పెత్తనం అంతా అదే ధోరణి. ఏమీ మార్పు లేదు. ఇంటికి రాగానే పొద్దున్నుంచి ఏం చేశావు అని తల్లిలాగే ఆరాలు తీస్తున్నాడు. తల్లి పని, తన పని తనే చేస్తున్నాడు. ఇంట్లో మూడో మనిషి లేనప్పుడు ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ చనువుగా మాట్లాడుకోవచ్చు. కలిసి అన్నాలు తినచ్చు. మా అమ్మ లేదుగా, ఇద్దరం తిందాం, నువ్వు కూడా పెట్టుకో అంటాడేమో అనుకునేది జానకి పూట పూట. ఒక్క పూట కూడా ఆ మాట అనలేదు. ఎప్పటిలాగే సేవకురాలు వడ్డిస్తుంటే అధికారి భోజనం చేస్తున్నట్టు చేయటం. పైగా గ్లాసు ఖాళీ అయితే నీళ్ళు పోయివేం అనో, కూర్చుని వడ్డిస్తావేం, పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే మంచి చెడ్డ పోయినట్టేనా అనో. ఎలా వస్తాయో ఆ మాటలు. అంతా ఎప్పటిలాగే. తల్లి లేకపోతే మాత్రం ఏం మారాడు? నీకే బుద్ధి లేదు, తప్పంతా అత్తదే అన్నట్టు, అత్త లేకపోతే నీ పెనిమిటి నీ మీద ఈగన్నా వాళ్ళనివ్వడన్నట్టు కలలు కన్నావుగా అని ఎవరో చీవాట్లు పెడుతున్నట్టే అనిపించింది జానకి ఎన్నిసార్లో. అత్త వెళ్ళిన వారం 10 రోజుల్లో జానకిని ఘోరంగా గాయపరిచిన సంగతి ఒకటి జరిగింది. వెంకట్రావు పెద్దల్లి కొడుకు ఏదో పని మీద బెజవాడ వచ్చి ఒక సాయంత్రం వేళ వెంకట్రావు ఇంటికి వచ్చాడు. అప్పుడు వెంకట్రావు లేడు. కట్నం తీసుకోకుండా పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్నాడని, పెళ్ళాం కూర్చోమంటే కూర్చుని, నుంచోమంటే నుంచుంటాడని అత్త అంటూ ఉంటుంది. ఈయన్ని గురించే. వెంకట్రావు కన్నా 4-5 ఏళ్ళు పెద్దవాడు. శంకరం ఒకడు మన వాళ్ళల్లో తప్పబుట్టాడ్రా అని అత్త అనేది ఈయన్ని గురించే. చుట్టానికి మర్యాదలు చేసే బాధ్యత జానకి మీద పడింది. అత్త ఉన్నప్పుడైతే ఇంటికి ఎవరైనా వస్తే ఏం వండమంటే అది వండేది.
ఎలా పెట్టమంటే అలా పెట్టేది. స్వతంత్రంగా మర్యాదలు చేయటం ఎప్పుడూ ఎరగదు. అయినా బిడియపడకుండా ధైర్యం తెచ్చుకొని అతను వచ్చి కూర్చోగానే కాఫీ తీసుకుంటారా అని అడిగింది. పాలు ఉన్నాయా, ఎక్కడైనా తేవాలా అన్నాడతను. ఉన్నాయండి అంది. అయితే కొంచెం ఇవ్వండి, అరకప్పు చాలు అన్నాడు. అతను మాట్లాడిన ఆ 2 మాటలకే జానకి అతని మీద చాలా గౌరవం కలిగింది. అన్నయ్య గుర్తొచ్చాడు. తొందరగా కాఫీ ఇచ్చింది. అతను పేపర్ చూస్తూ కూర్చున్నాడు. కాసేపట్లో వెంకట్రావు వచ్చాడు. చుట్టాన్ని చూసి ఎక్కువ సంతోషించలేదు. పలకరింపు, మర్యాదలు అవి బాగానే చేశాడు. ఏయ్, కొంచెం ఉప్మా చెయ్యి అని వంటింట్లోకి కేక పెట్టాడు. నా కోసమైతే వద్దురా అన్నాడు అన్న. పర్వాలేదులే, ఉప్మాకేముంది. ఏయ్, వినబడిందా అని ఇంకో కేక పెట్టాడు. నాకైతే వద్దు, నేనిప్పుడేం తినను అని అన్న ఖచ్చితంగా చెప్పేసరికి వెంకట్రావు ఏయ్, ఉప్మా చెయ్యొద్దులే అని 3వ కేక పెట్టాడు. కాసేపటికి వంటింట్లోకి వెళ్ళి రాత్రి భోజనానికి ఏం చేస్తే ఘనంగా ఉంటుందో చెప్పాడు. ఆ పదార్థాలు అద్భుతంగా చేయమన్నాడు. జానకి ప్రతి పని చాలా జాగ్రత్త పడి చేసింది. వెంకట్రావుకి కేకలేయడానికి ఎక్కడా సందు దొరక్కపోయినా ఆ మాట్లాడే మాటలే కాస్త గట్టిగా మాట్లాడి సంతృప్తి పడ్డాడు. వచ్చిన బంధువు తెల్లారి కాఫీలయ్యాక వెళ్లే ముందు, మీ ఆవిడ చాలా మంచి అమ్మాయిరా, చాలా సాత్వికురాలు అని చిరునవ్వుతో తన అభిప్రాయం వెల్లడించాడు. ఆ మాటల్లో వెంకట్రావుకి ఒక అర్థం కనబడింది. మా ఆవిడ గయ్యాలి గంపరా, దానితో వేగలేక చచ్చిపోతున్నాను అని అన్నగారు తనతో మొరపెట్టుకున్నట్టుగా భావించి దర్పంగా నవ్వుతూ, అది నడుపుకునేవాణ్ణి బట్టి ఉంటుంది, రౌతు కొద్దీ గుర్రం అన్నాడు. జానకి చెల్లున కొరడాతో కొట్టినట్టయింది. ఇద్దరి మాటలు వినబడుతూనే ఉన్నాయి. నడపటం ఏమిట్రా, పిచ్చి మాటలు, ఎవరి నైజాన్ని బట్టి వాళ్ళు నడుస్తారు, ఒకరు నడిపితే నడుస్తారా అన్నాడు చుట్టం. నువ్వు అలా అంటే నేను ఒప్పుకోను, ఆడదాన్ని నడపటం మగాడి చేతుల్లో అని వెంకట్రావు ఆవేశంగా వాదించబోతుంటే అతను లేచిపోయి, సరే నేను వెళ్తాలే, టైం అయింది, పని చూసుకుని వెళ్ళిపోతాను, నా కోసం వంట చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది నడిపేవాణ్ణి బట్టి ఉంటుంది. రౌతు కొద్దీ గుర్రం, రౌతు కొద్దీ గుర్రం, రౌతు కొద్దీ గుర్రం అనే మాటలు పెద్ద పెద్ద కత్తిపోట్లులాగా గుండెల్లో దిగిపోతున్నట్టు అనిపించింది జానకి. అతని దృష్టికి తను మనిషే కాదు, జంతువులతో సమానం చేసేశాడు. ఎంత ఓర్చుకుని కాపురం చేస్తున్నా అది తన మంచితనం కాదు, నడిపేవాడి సమర్థతే. నడుపుతున్నాడా తనని, తన అణకువ, తన మంచితనం, ఎంత కష్టం కలిగినా సర్దుకుపోయే గుణం అన్నీ నడిపేవాడికి భయపడేనా? అతనే నడుపుతున్నాడా తనని? తనకి బుద్ధి జ్ఞానాలు లేవా? మంచి చెడ్డలు గ్రహించే వివేకం లేదా? అతను నడుపుతున్నాడు కాబట్టి తను నడుస్తోందా? ఇదా తెలుసుకున్నాడు తన గురించి? ఇంతకాలానికి కూడా ఇంతేనా తెలుసుకున్నాడు తన గురించి? ఏమిటి ఈ మాటలకే తను ఇంత తర్కించుకుంటోంది? ఇంతకన్నా ఎన్నెన్ని తప్పుడు మాటలు అనలేదు, ఎన్నెన్ని మురికి మాటలు అనలేదు. అంతకన్నా ఘోరమా ఈ మాటలు? గతంలో సంగతులెన్నో తెరలు తెరలుగా గుర్తొచ్చాయి. కొత్త గాయం పాత గాయాల్ని రేపుతుంది, కొత్త బాధ పాత బాధల్ని గుర్తు చేస్తుంది. ఈ ఇంట్లో ఎందుకిలా బతుకుతున్నానా అనిపిస్తోంది జానకి. అతను కాలితో తన్నినప్పుడు కూడా మనసుకి ఇంత క్షోభ కలగలేదు. కోపంలో వివేకం పోయి ఆ పని చేశాడులే అనిపించింది అప్పుడు. ఇప్పుడు అతను కోపంలోనో ఆవేశంలోనో లేడు. ఎంతో మామూలుగా నవ్వుతూ ఆ మాటలు అన్నాడు. అది నడుపుకునేవాడిని బట్టి ఉంటుందట. తన నడవడి అంతా అతన్ని బట్టే ఉందని అతని ఉద్దేశం కాబోలు. తను బుద్ధి జ్ఞానం లేని జంతువేనేమో అయితే. ఒకసారి అనుకున్న మాటలే 10 సార్లు అనుకుంది, 100 సార్లు అనుకుంది. ఎన్నిసార్లు అనుకున్నా బాధ తగ్గలేదు, కోపం తగ్గలేదు. ఆలోచిస్తూ పొయ్యి ముందు కూర్చుంది. అన్నం ఉడికే వాసనకి కడుపులోంచి తెరలు తెరలుగా వస్తున్న వికారాన్ని ఆపుకోలేక
2-3 సార్లు వాకిట్లోకి పరిగెత్తింది. వెంకట్రావు ఆశ్చర్యంగా చూశాడు. సుబ్బారావు గొడవ మీద జానకి తనకి డబ్బు ఇవ్వనప్పటి నుంచి వెంకట్రావు జానకితో మాట్లాడడం లేదు. కొన్నాళ్ళు మాట్లాడకపోతే జానకి తెలిసొస్తుందని, బుద్ధొస్తోందని ఆ తెలివైన పథకం పాటిస్తున్నాడు. జానకి వాకిట్లోకి పరిగెత్తి వికారపడ్డం చూస్తే అతనికేదో కొత్త ఊహ తోచింది. పొయ్యి దగ్గర గోడకు ఆనుకుని నీరసంగా కూర్చున్న మనిషిని కొత్తగా చూస్తున్నట్టు చూశాడు. ఈ నెల ఇంట్లోకి వచ్చేశావా అన్నాడు. జానకి ఏదో గుర్తొచ్చింది. గుండె ఆగిపోయినట్టు అయింది. తను బయట ఉండవలసిన తారీఖు అది గుర్తు చేసుకుంటే నెల ఎప్పుడో దాటిపోయింది. 4-5 రోజుల నుంచి ఏ వాసన చూసినా వికార పెట్టడం, తల తిరగటం అంతా గుర్తొచ్చి గుండె జారిపోయింది. పెద్ద దిగులు ముంచుకొచ్చి కుప్పకూలిపోయింది. నెల తప్పిందేమో అన్నాడు గుమ్మం దగ్గర నిలబడి అదో రకంగా నవ్వుతూ. జానకి మాట్లాడలేదు. చిచి, అది కాదు అనుకుంది. మాట్లాడవేం? నెలెప్పుడు? 10 రోజులు ఎక్కువే అయింది. ఇంకేం, నేను అదే అనుకున్నాను అని నవ్వాడు. జానకి కుంచించుకుపోయింది. తను జానకితో మాట్లాడడం లేదని గుర్తొచ్చింది వెంకట్రావుకి. ఆ పంతం అంత తొందరగా వదులుకోకూడదనుకున్నాడు. జానకి ఎలాగా పనిలో ఉంది కాబట్టి కావాలనే పనయ్యాక మాట్లాడొచ్చని గదిలోకి వెళ్ళిపోయాడు. పెళ్ళానికి నెల తప్పిందేమోననే ఊహ రాగానే దాని వెనువెంటనే వెంకట్రావుకి వచ్చిన ఆలోచన పెళ్ళాం ఇల్లు కదలదని. పెద్ద ప్రమాదంలోంచి బయట పడిపోయినట్టుగా ఉంది అతనికి. కొన్నాళ్ళ నుంచి అతనికి బాగా సందేహంగా ఉంది. జానకి ఈసారి ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే రాదేమోనని. ఆ భయం శాశ్వతంగా విరగడైపోయినట్టు వెంకట్రావు మనసు తేలిక పడిపోయింది. ఆడది మొగాన్ని వదిలేసిందంటే అంతకన్నా తలవంపు ఉండదు మగాడికి. కావాలంటే మగాడే ఆడదాన్ని వదిలేయాలి. ఆడదాన్ని ఏలుకోవటం మానేయాలి. నా ఇంట్లోంచి పొమ్మని గెంటేయాలి. అంతేగాని ఆడదే వదిలేసిపోయిందంటే ఆ భయం ఇక లేదని వెంకట్రావు మనసు దూదె పింజలాగా తేలికైపోయింది. జానకి ఇక అవకతవక చేష్టలన్నీ మానేసి బుద్ధి కలిగి కాపురం చేసుకుంటుందని నమ్మకం కలిగింది. ఈ కాలబంధం ఏమిటని జానకి దీర్ఘాలోచనలో మునిగిపోయింది. పిల్లలున్న సుశీల గతి, విశాలాక్షి గతి జానకి తెలియంది కాదు. పిల్లలున్న ఆడదానికి ఉరి పెట్టుకుని చావటానికి కూడా దారి ఉండదు. ఇన్నాళ్ళు జరగని సంగతి ఇప్పుడు జరిగిందేమిటని జానకి పెద్ద దిగులు పట్టుకుంది. వెంకట్రావు ఒక నిద్రపోయి లేచి పెళ్ళానికి నెల తప్పటం మళ్ళీ గుర్తొచ్చి బద్ధకంగా పడుకొని, ఏయ్ జానకి, ఇలా రా ఒకసారి అని కేకపెట్టాడు. జానకి వరండా మీద నిలబడి తల దువ్వుకుంటోంది. దువ్వెన్న చేత్తో పట్టుకుని గది గుమ్మం దగ్గరకొచ్చి ఏమిటి అంది. ఇలా రా. జానకి తనకి తెలియకుండానే మొహం చిట్లించి ఏమిటో చెప్పండి అంది. కొంచెమన్నా నవ్వు లేదు. నెల తప్పిన మనిషినని సిగ్గు లేదు. నువ్వొచ్చి ఎన్నాళ్ళయింది మీ ఊరు నుంచి అన్నాడు నవ్వుతూ. జానకి మాట్లాడలేదు. ఎందుకలా అడిగాడో జానకి బాగానే అర్థమైంది. చూసావా, ఇంత గొప్ప సంసారం కాళ్ళదన్నుకు పోయావు. అప్పుడు ఇల్లు వాకిలి పిల్లా జల్ల ఎన్ని ముద్దు ముచ్చట్లు జరుగుతాయో రేపటి నుంచి. ఏదో కాస్త కష్టం వచ్చిందని కాపురం వదులుకుపోతే ఏమయ్యేది నీ బతుకు అని ఎకసెక్కం చేయటం అన్నమాట అది. ఇలా రా రమ్మనంగానే ఎప్పుడన్నా మర్యాదగా వచ్చావా? జానకి కదల్లేదు. ఆ మంకుతనం చూస్తేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఇంకా చిన్నపిల్లవేనా? నీ మొహం చూస్తే నాకు రోతగా ఉంది అని ఎందుకు అనలేకపోతున్నానా అని గుంజాటన పడుతోంది జానకి. వెంకట్రావు మంచం మీద అలాగే కూర్చున్నాడు. జానకి గుమ్మం దగ్గర అలాగే నుంచుంది. అసలు అది నెల తప్పడమేనా కాదా, ఇంకేమన్నా అనారోగ్యమా, డాక్టర్ని అడగాలా అనే ఆలోచన లేదు వెంకట్రావుకి.
ఈ సంగతి మా అమ్మకి తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. మనవడు పుడతాడని తెగ మురిసిపోతుంది. నాకు కొడుకు పుడితే వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవాలని ఎప్పుడూ అనేదేగా. మీ అమ్మకి కూడా ఉత్తరం రాయి, పాపం పెద్దావిడ సంతోషిస్తుంది. ఆడపిల్లని కన్నావంటే నీ అన్న దగ్గరికి పంపించేస్తాను తెలుసా. ఇప్పటినుంచి కూడబెట్టినా దానికి కట్నాలు ఇవ్వలేం. అందరూ నాలాంటి వాళ్ళే ఉంటారనుకున్నావేమిటి? ఏదిచ్చినా ఇవ్వకపోయినా ముడేయటానికి అని హుషారుగా మాటలు దూసిపోస్తున్నాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.